అందరికీ నమస్తే. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనాలిసిస్ట్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. ఈ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి 20 నెలల పాలనలో ఒకటి సమస్య, 2 బీసీ కులగణం గురించి, 3 యూట్యూబ్ ఛానల్ మీద విమర్శన గురించి మాట్లాడదాం. ఈరోజు మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 20 నెలల పాలనలో 50 సార్లు అస్థిన ప్రయాణం, ఢిల్లీ ప్రయాణం చేసి వచ్చారు. ఏమి సాధించిందైతే ఏమీ లేదు. పెచ్చు మళ్ళీ 51సారికి మళ్ళీ ప్రయాణం అవుతున్నారు. ఈ మొత్తం మీద ఏ పరిశ్రమలు కూడా ఏమీ చేయలేదు. ఈయన చేసింది ఏమిటంటే ఘనకార్యం. 20 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీల్లో చేర్చుకున్నారు. వాళ్ళు పిట్టుబాటు కాకుండా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఈ విధంగా ఏమీ చేయలేదు. రెండో పాయింట్ ఏంటంటే, చాలామందిని పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి అడ్వైజ్ టు గవర్నమెంట్లు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా బయట పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది ఒకటి మైనస్, తక్కువ మార్కులు వచ్చే దాంట్లో. అది కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడంలో మట్టికి 20 నెలలు, అంతకుముందు కూడా దాంట్లో మట్టికి 80% మార్కులు సంపాదించారు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడంలో. ప్రతి మీటింగ్లో కూడా సాధించిన ఘనకార్యాలు ఏమిటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వరకు నీటిపారుదల శాఖ దాని గురించి బనకచర్ల ఇష్యూ కానీ ఏది కూడా ఇవాటి వరకు స్పందించకపోవడం మొదటి తప్పు. దాని గురించి అవగాహన లేకపోవడం రెండోది. మంత్రులందరూ ఎవరికి వారు యమునా తీరు ఉన్నారు. ఇవాళ వరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఫుల్ఫిల్గా గవర్నమెంట్ ఫిలప్ చేయడం వల్ల, మంత్రులకు విస్తరణ చేయకపోవడం వల్ల చాలా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు నానా ఇబ్బంది పడుతున్నారు. అంటే విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇంకోటి, 6 గ్యారంటీలు అన్నారు. ఆరు గ్యారంటీలు ఏమిటి? మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతా ఏమిటి తిన్నగా అప్పుడు అమలు పరచలేదు. రెండోది, రుణమాఫీ కూడా 90% అమలు పరిచారు. ఇంకోటి 420 షూటీలు అన్నారు. 420 షూటీలు కూడా ఏమీ ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటి వరకు 420 షూటీల తాలూకు అనేక కార్యక్రమాలు మేము చేపడుతున్నారు. ఏ కార్యక్రమాలు కూడా చేయలే. అందులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాం, అశాస్త్రీయంగా చేశారని చెప్పారు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కూడా మాట్లా చేశారు, సత్తుపల్లి జిల్లాలో ఏర్పాటు చేద్దని. అదేమి కూడా ఎప్పుడు చేయలేదు. కొత్త రోడ్లు ఇవి కూడా శాంక్షన్ చేయలేదు. కేంద్రం నుంచి విడుదల చేయడంలో విఫలమయ్యారు. ఊరికి ఒక ఎమ్మెల్యేలను బట్టి తయారు చేశారు. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే, ఆ కమిటీలు ఇందిరమ్మ కమిటీల పేరుతోని. వారేంటి, బియ్యం, ఉచిత బియ్యం దందాలు, ఉసుక దందాలు, మట్టి దందాలు, పైరు దందాలతో కాలం గడుపుతున్నారు అని చెప్పి కూడా. ఎంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం, అటు దాని గురించి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఏమి చేయలేదు. ఈ విధంగా ఏది కూడా ఫుల్ఫిల్గా ఇప్పటి వరకు అమలు పరచలేదు. రెండోది ఏంటంటే, గ్యాస్ సబ్సిడీ అన్నారు. అది కూడా చాలా మందికి ఇప్పటి వరకు పడలేదు. 6 గ్యారంటీల్లో కూడా ఆసరా పెన్షన్ 4000 అన్నారు. అది కూడా ఇవాళ వరకే అమలు పరచలేదు. ఏమన్నా అమలు పరచమని. కౌలు రైతులకి 15,000 ఇస్తామన్నారు. అది కూడా అమలు పరచలేదు. విద్యార్థులకు ఉచిత స్కూటీలు ఇస్తామన్నారు. అది కూడా అమలు పరచలేదు ఇవాటి వరకు కూడా. అంటే ఫుల్ఫిల్ గవర్నమెంట్ ఏమి కూడా ఇవాళ వరకే చేయలేదు. రెండోది ఏంటంటే, ఇక బీసీ కులగణన గురించి మాట్లాడదాం. బీసీ కులగణన అనేది ఇవాళ విషయం కాదు. 1921లో ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. నిజాం గవర్నమెంట్లో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం చేయలేదు. ఇది బీసీలు అన్ని కులాలు డెవలప్ కావాలా. బీసీలు కూడా అంటే అన్ని సౌకర్యాన్ని కలిసిమెలిసి ఉంటున్నారు. మీరు బీసీలు చిత్తూరు ఎప్పుడు 110 కులాలు అన్నారు. 110 కులాలు కూడా సామాజిక న్యాయం చేయాలా. అన్ని కులాలు కూడా ఆర్థికంగా ఎదగాలని మేము కోరుకున్న అందరం కోరుకున్నది. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉండవు. ఎప్పుడు ఏ కులంలో ఉండగానే ఆయనే రాజ్యసభ సభ్యుడు. ఒకసారి తెలుగుదేశంలో ఒకసారి ఉండే, వైఎస్ఆర్తోనే ఉండవు. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ బీజేపీలోకి వచ్చి కూడా ఆయనే బీసీ సంఘం ప్రెసిడెంట్ అని ఆయనే. అట్నే కేసీఆర్ ఉండవు. కాంగ్రెస్లో పదవులు అవలంబించిండు రాజ్యసభ సభ్యులకి. మళ్ళీ టీఆర్ఎస్లో పోయినా కూడా పదవులు అనుభవించిండు. ఇప్పుడు మళ్ళీ ఇందులో తీసుకొచ్చి పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి అడ్వైజ్ టు గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళ అమ్మాయికి మళ్ళీ కార్పొరేషన్, అది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ పోస్టులు. ఈ విధంగా ఏంటంటే, కొన్ని కులాలు వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు తప్ప 110 కులాలు అందరూ డెవలప్ చేయాలని కోరుకోవట్లేదు. మీరు కరెక్ట్ అన్ని కులాలు బీసీలు డెవలప్ చేయాలంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బిల్లు పాస్ అంటున్నారు. కేంద్రం పెండింగ్ అంటున్నారు. కేంద్రం పెట్టదు. మీకు 56% అనే దాంట్లో ముస్లింలు ఉన్నారు. ముస్లింలు అంటే కేంద్రానికి చేయలేదు. మీకు అసలు ముస్లిం దానికి మంత్రివర్గంలో స్థానమే వాటి వరకు మీరు స్థానం కల్పించలేదు గవర్నమెంట్. ఇంకోటి, ఇప్పుడు రజకులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరికీ మంత్రివర్గంలో స్థానం ఇచ్చారా? మీరు ఇవ్వకుండా కులాలకు స్విచ్ పెట్టేటట్టు కులగండ పేరుతో మాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని ముఖ్యమంత్రి గారు గొప్పలు అవుతాడు. ఆస్కార్ అవార్డు దేనికి? మీకు కర్ణాటక ముఖ్యమంత్రి మీ గవర్నమెంట్ బీసీఐ. మరి ఆయన తీసుకొచ్చి ఏం చేస్తారు? అక్కడ బీసీలకు ఇవన్నీ న్యాయం చేకూర్చారా?
మేము ఎవరు ఏం చేయలేదు, మాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, నోబెల్ ప్రభుత్వంలో వచ్చింది అంటున్నారు. మీరు ఎన్ని చిత్రం ఇంకా చాలా సంచార జాతులు అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళకి అసలు ప్రభుత్వ పరంగా ఇటు వరకు ఏమీ చేయలేదు, ప్రజాప్రతినిధులు కూడా లేరు. బట్నే పూజ గోళ్ళు ఉన్నారు అంటే గంగిరెడ్డి వాళ్ళకి ఏమైనా మీరు పదవులు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా ఇళ్ళు ఇస్తున్నారా? ప్రభుత్వ పథకాలు అమలు పరచట్లే. అట్నే ఇంకా చాలా సంచార జాతులు ఉన్నాయి, మిగతా జాతులు కూడా బుడబొక్కలు బోర్డు జాతులు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏడ కూడా సమన్యాయం చేపట్టలే. కాబట్టి మీరు బీసీ కులగన్న పేరుతో ఎన్నికలు వాయిదా వేసి అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వైఖరి అవలంబిస్తున్న విధంగా కోరుకుంటున్నాం. ఇక మూడోది, ముఖ్యమంత్రి గారు మొన్న ఏమంటాడంటే ఈ వాళ్ళందరూ జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్ పెట్టారంటారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ పెద్ద మీడియా వాళ్ళే, పెద్ద మీడియా వాళ్ళకి మీరు ఏంటి యాడ్లు ఇస్తున్నారు, లక్షల కోట్లు ఇస్తున్నారు, మీటింగ్లు పెట్టినారు, కోర్టులు యాడ్లు ఇస్తున్నారు, మీ అన్ని ఇష్టం వచ్చినట్టు మీరు రాయమంటే రాస్తున్నారు, వాళ్ళకి అన్ని ఇస్తున్నారు, అక్రెడిటేషన్ కార్డులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఇళ్ళు ఇస్తామంటున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు, వాళ్ళ పిల్లల చదువులు చెప్పిస్తామంటున్నారు. మిగతా యూట్యూబ్ ఛానల్ ఇయ్యారు ఏంటంటే ఫోన్ చేసుకున్న వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ కింద ఉన్నారు. సామాజిక న్యాయం అనేది యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు, సామాజిక వాళ్ళు వాస్తవ దృక్పథంలో చూస్తున్నారు. ఇక్కడ సీతారాం ప్రాజెక్టుకి మీరు 100 కోట్లు 20,000 కోట్లు దుర్వినియోగం అంటే అన్ని పేపర్లు రాసినాయి. తీరా ఏంటంటే అక్కడ కేవలం 1950 కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది. మీరు వచ్చి ముఖ్యమంత్రి చేశారు, మీ ముఖ్యమంత్రులు 1, 2, 3 ఉప ముఖ్యమంత్రులు అనే వాళ్ళందరూ కూడా మీ మంత్రులందరికీ వచ్చి 20,000 కోట్లు దుర్వినియోగం అన్నారు లోగడ గవర్నమెంట్లో. మొత్తం 1950 కోట్లు అయితే అన్ని పతాక శీర్షికలు రాసినాయి. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీకు ప్రింట్ మీడియా పెద్దవాళ్ళందరికీ మీరు ఎక్స్టేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఏంటంటే సామాజిక దృక్పథంతో బయట విషయాలన్నీ యూట్యూబ్లో చేస్తున్నారు. ఇంకో ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, పెద్ద ఛానల్ అందరూ రాని వాళ్ళందరూ అంటున్నారు. అసలు మీరేం చదువుకున్నారు? రాజకీయం మీకే ఉండే క్వాలిఫికేషన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలా. చదువు రాని వాళ్ళు మీరు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతుంటే ఒక జ్ఞానం ఫోను జనంతో సంభాషణ ఉండేవాళ్ళు జర్నలిస్టులు కావటం పెద్ద అదేమీ లేదు. 400 కోట్లు ఒకసాట కుంభకోణం జరిగింది ఒక ప్రాజెక్టుకి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఏ ప్రింట్ మీడియా కానీ ఇవాళ వరకు దాన్ని బట్టి ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఇవాళ అన్ని పర్టికులర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, కాబట్టి నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను, నేను అన్ని చూపిస్తాను. అక్కడ మట్టి తట్టలేదు, 400 కోట్లు దుర్వినియోగమైంది అంటే అందరికీ వాటాలు ఉండట్టే. మీరు స్క్రబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ ముందుకు వస్తారని ఇట్లు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.